న్యూస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఘనంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ సలహాదారులు వేణుగోపాల్ ను కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని కోరారు. అయితే ఇప్పటికే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిసి వేడుకల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్, అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం, దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానం ఇచ్చాం. ఆహ్వానం మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకా ఇతరత్ర డిస్కషన్ ఏం లేదు. జస్ట్ కర్టసీ, వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేయాలి. ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు. నేను సానుకూలంగా వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజానికి చెప్తారని ఆశిస్తా ఉన్నా. మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించాం. నిర్ణయం వారు తీసుకుంటారు, మేమైతే రావాలని కోరుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9